శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో కుంభరాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం. ఈరోజు పూర్తిగా అమావాస్య రోజు. ఈరోజు చంద్ర భగవానుడు ఏకదశమ స్థానంలో లాభస్థానంలో ఉండడం, చతుర్థ కూటమిలో ఉండడం వల్ల ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి నెమ్మదిగా చేసుకునే అవకాశాలు తీసుకోవాలి. రెండవది, అగ్రిమెంట్లు వేసేటప్పుడు కానీ నూతనంగా ఏ ప్రయత్నం చేయాలన్నా ఈరోజు మధ్య ఫలితం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోయినా మీరు ఈరోజు ప్రారంభించిన పనులు మళ్ళా తరువాత ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు 90% రావడం, 10% ఆగిపోవడం అనేది కూడా జరగచ్చు. కానీ ప్రయత్నం తదుపరి చేస్తేనే ధనం ప్రవాహం అనేది కలిసి వస్తుంది. ఎక్కువగా మనసులో కొన్ని ఆందోళనమైన ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. పాత జ్ఞాపకాలు, మానసిక ఒత్తిళ్ళు, తల్లిదండ్రులతో ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలు ఆలోచన చేస్తూ ముందుకెళ్ళడానికి ఈరోజు ఉండగలుగుతుంది. ఈరోజు సూర్య ఉదయానికి ఆదిత్య హృదయం పాటించి ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి, కుంభరాశి వారికి 7.5 శని ప్రభావం అధికంగా ఉండడం, ద్వితీయము అంటే ధన వాక్కు స్థానంలో రాహు ఉండడం వల్ల చాలా వరకు పనులు అయినట్లే అయ్యి కొంచెం ఆగిపోవడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల ఈ శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోగలిగితే ఈ రాహుదోషం, శని దోషం అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబీకులతో సంతోషకరమైన క్షణాలని గడపడానికి ప్రయత్నిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో వివాహాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్న వారికి వివాహం అనేది ఈ వృద్ధి చంద్రునిలో నుంచి ఈ కుంభరాశి వారికి వివాహ వేడుకల్లో పాల్గొనడం, కుటుంబంలో సంతోషకరమైన వివాహాలు జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించిన విషయాల్లో గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా సంతాన ప్రాప్తి జరుగుతుంది. విద్య విషయంలో చాలా కుంభరాశి పిల్లలకి విద్య విషయంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వాళ్ళకి పరిహారం చేయించుకొని దైవ ఆరాధనలో వినాయక స్వామి గుడికి వెళ్ళి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వస్తే సంపూర్ణ ఫలితాలు కనబడతాయి. అలాగే కుటుంబంలో స్త్రీలకి భార్యాభర్తల మధ్యలో